హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బాడ్. 1 o'clock అయిపోయింది. ఇవాళ ఫ్రైడే మన షో టైం స్టార్ట్ అయిపోయింది. బోల్డన్ని కబుర్లు చెప్పడానికి, బోల్డన్ని గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను మీ మాధవి వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బాడ్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందండి. మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? రమాదేవి, గుంటూరు నుంచి. రమాదేవి గారు బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా భారత్ టుడే టీం తరఫున దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇంకేంటండి విశేషాలు? దసరా విశేషాలు ఏంటి? ఏం స్పెషల్స్ చేస్తున్నారు? రోజు అమ్మవారికి నైవేద్యాలు అవి చేసుకుంటున్నామండి. ఇంట్లో రోజు కుంకుమ పూజలు చేసుకుంటున్నాం. సాయంత్రం మామూలుగా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని వస్తున్నాం అనమాట. అంటే అప్పుడులాగా కుంకుమ పూజలు అవి లేవన్నమాట గుడిలో. అవునులేండి. ఇప్పుడు మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకొని రావటం అనమాట. కేవలం దర్శనం చేసుకొని వస్తున్నారు? అవునండి. సో ఇంట్లో పట్టానికా లేకపోతే విగ్రహం తయారు చేసి పూజలు చేస్తున్నారు? మరి నవరాత్రుల్లో పూజలు చేస్తున్నా అంటున్నారు కదా. అంటే ఇంట్లో చిన్న విగ్రహం ఉందండి, నేనే ఇంకా రోజు కుంకుమ పూజలు చేసుకుంటూ ఉన్నా. ఓకే, మరి ఇవాళ ఏం స్పెషల్ చేశారు అమ్మవారికి? ఫ్రైడే కదా. ఈరోజు సేమియా పాయసం. ఓకే, ఇంకా అక్కడేనా? అవునండి, నైవేద్యం ఒక్కటే చేశాను. మాకు పప్పు చేసామండి, వడియాలు వేసాను. ఓకే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు రమాదేవి గారు? నేను, మా వారు, 2 పిల్లలండి. ఓకే, సో మాకోసం పాట పాడతారా, చుట్కా చెప్తారా? పాట పాడతాను, అమ్మవారి పాటే పాడనా? పాడండి అయితే. సరే అండి. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తునకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం, బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. నెలతాల్పుడెన్నా నవలపు వీణను మీటు మా తల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం, భక్తి తాళాల నీరాజనం. అంతేనండి. చాలా బాగా పాడారు పాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పాడినందుకు అమ్మవారి పాట. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సరే అండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి దేన్ని గుర్తించారు? ఏ పట్టణాన్ని? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తెలంగాణలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి దేన్ని గుర్తించారు? ఏ సిటీని? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి నల్గొండ, ఆప్షన్ డి వరంగల్ మరియు కరీంనగర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. వరంగల్, కరీంనగర్ అనుకుంటున్నానండి. డి అనుకుంటున్నారా? ఎక్కడన్నా చదివారా లేకపోతే జస్ట్ గెస్ట్ చేస్తున్నారా? గెస్ట్ చేస్తున్నాను, అలా అనిపిస్తుంది. గెస్ట్ చేస్తున్నారా? ఫ్రీజ్ చేద్దాం అయితే. కరెక్ట్ అయితే ఫ్రీజ్ చేద్దాం. ఏమో తెలియదు, మీరు కాన్ఫిడెంట్ అంటే ఫ్రీజ్ చేద్దాం. చేసేసేయండి. ఓకే, ఆప్షన్ డి వరంగల్ మరియు కరీంనగర్ ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటి రమాదేవి గారు, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తూ ఉంటానండి. మీ వరకే అని చెప్పినట్టున్నారు. మీ వరకేనా? లేదు లేదు, మొత్తం లేడీస్ వర్క్, బయట వాళ్ళకి కూడా. ఓకే, మరి నవరాత్రిలో బిజినెస్ ఎలా ఉంది మరి? అంటే అప్పుడు లాగా లేదండి, తక్కువే. బట్ కరోనా టైం కన్నా ఇప్పుడు బెటర్ అని అంటారా? కొంచెం పర్వాలా, అప్పుడు మీద కొంచెం పర్వాలా. కాకపోతే ప్రతి ఇయర్ మీద ఈ ఇయర్ తక్కువే ఉంది. ఓకే, మరి మీరు షాపింగ్ చేసుకున్నారైతే నవరాత్రులకి? చేశానండి. ఎన్ని సారీస్ తీసుకున్నారు? ఒక్కటే తీసుకున్నా, మళ్ళీ మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది, సో అప్పుడు కూడా చేయాలి. మ్యారేజ్ కూడా ఒక పట్టు శారీ ఒకటి తీసుకున్నా. ఓకే, భోంచేసారా రమాదేవి గారు? లేదు, మన ప్రోగ్రామ్ అయిపోయాక. మన ప్రోగ్రామ్ అవ్వాల్సిందేనా? మరి గోదర్బాడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా మనవి? వాడతామండి. ఏమేమి వాడుతున్నారు ఇప్పుడు?
మా బాబు వాళ్ళకి సోప్ అంటే అసలు మామూలుగా కాదు, బాగా లైక్ చేస్తారు. ఓకే. షాంపూ, మ్మ్. మళ్ళీ అగరబత్తీలు, మ్మ్. పసుపు, హ్యాండ్ వాష్ అవి కూడా వాడుతున్నామండి. ఓకే, అలానే వాడుతుండండి. మరి ఐశ్వర్య దీపం ఆయిల్ వాడుతున్నారా? ఆహా, వాడలేదండి, వాడాలి. అది కూడా వాడండి మరి, దీపం ఆయిల్. చూస్తున్నాను, అదే చూస్తున్నాను నేను కూడా. చాలా బాగుందని చెప్తున్నారు తెప్పియాలి. కాలర్స్ కూడా, ఒకసారి ట్రై చేయండి. అవును అవును తెప్పియాలి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకేదైనా పాట పాడతారా లేకపోతే చుట్కా చెప్తారా? మ్మ్. పాటే పాడినా అయితే. పాడండి అయితే. సరే అండి. కూసింది కూసింది పున్నాక, కూసంత నవ్వింది నీలాగా, సందేలా లాగేసే చల్లంగా, దీని సన్నాయి జల్లోన సంపెంగా, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ చేతులాడ. అంతేనండి. నార్మల్ పాట కూడా బాగా పాడారు. పాడుకుంటుంటారా Thank you. అప్పుడు అప్పుడు ఇంట్లో సింగింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారా? లేదు, పూజ చేసేటప్పుడు భక్తి పాటలు అవి పాడుతూ ఉంటానండి. ఓకే అండి, చాలా బాగా పాడారు. ఆన్సర్ కరెక్ట్గా చూసేద్దాం. ఓకే, సరే సరే. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. రైట్, కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ మాధవి గారు. హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? సౌజన్య అండి, ఈస్ట్ గోదావరి అండి. సౌజన్య గారు బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తున్నారండి? మీ ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అయిపోయినాయండి. ముగ్గురం గురించి కూర్చున్నామండి, లెక్క కలిసిందండి. ఇవాళ మన చేతన నుండి ఓడిపోయాను, గెలలేకపోయానండి. ఇవాళ ట్రై చేద్దాంలేండి అయితే. హలో హలో, ఇవాళ ట్రై చేద్దాంలేండి అంటున్నా విన్ అవ్వడానికి. ట్రై చేద్దామండి. భోంచేశారు అయితే? ఇంకా లేదండి. లేదు, మన కాల్ తర్వాత భోంచేయాలని చేయాలని ఫిక్స్ అయ్యారు ఇవాళ అయితే. అవునండి. ఏం చేశారు వంట? ఇవాళండి పప్పు చింతకాయ అండి. పప్పు చింతకాయ పచ్చడా లేకపోతే చింతకాయ పప్పా? ఏంటండి? చింతకాయ పప్పా లేకపోతే చింతకాయ పచ్చడి చేశారా అంటున్నా. అవునండి. కొంచెం లోతుగా వినపడుతుందండి, మేము ఆట కొంచెం గట్టిగా మాట్లాడరా? వినపడలేదు. కొంచెం మీరు బయటకు వచ్చి మాట్లాడండి. బయట మాట్లాడుతుంది, బయట మాట్లాడుతుంది. ఓకే, మరి నవరాత్రి స్పెషల్స్ ఏంటండి? నవరాత్రి స్పెషల్ అంటే ఏమో ఇంట్లోనే చేసుకున్నామండి. దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. మీకు ఏంటి అందరికీనండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా భారత్ టీం తరఫున దసరా శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ అండి. అంటే ఏమైనా పిండి వంటలు ఏమైనా చేశారా మరి దసరాకి? పెద్దగా ఏం చేయండి, మా వాళ్ళకి దర్శనానికి వెళ్తామండి. తిరగడం వల్ల పెద్ద ఏం చేసుకోలేదండి. ఓకే, మీ ఏరియాలో కరోనా తగ్గిందా మరి? కరోనా కేసెస్ కొంచెం వచ్చిన అడిగాను, మాట కట్ అయిపోతుందండి, తర్వాత మాట్లాడతాను. అయితే ముందు మీరు పాట పాడేసేయండి, క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వచ్చిన అడిగిన తర్వాత పాప పాడుతుందండి, పాప పాడింతాను. సరే పాడించండి. క్వశ్చన్ అడగండి. లేదు లేదు, మీరు పాడించండి, మళ్ళీ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కాల్ ఏం కట్ అవ్వ, టెన్షన్ పడకండి. ఇప్పుడు పాట పాడండి. హాయ్ అక్క, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క. ఏం పాట పాడుతున్నావు? హలో, హాయ్ అక్క, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క. వినిపించట్లే, అర్థం కావట్లేదు. హాయ్ అక్క, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నా. నీ పేరు? కార్తిక అక్క. కార్తికానా క్రతికానా? కార్తిక. కార్తిక, ఏం చదువుతున్నావు? ఏంటక్క? ఏం చదువుతున్నావు అంటున్నా. మ్యారేజ్ అయిపోయింది అక్క. సరే, ఏం పాట పాడుతున్నావు నా కోసం ఇవాళ? రంగు రంగు పువ్వులన్న అందమైన తోటలు, ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల, ఏడు రంగులొక్కటే పరిశీలించి వేళలో, నేటికే జరిగిన కొత్త రంగుల, వానలో వీణలో వీణలో గుండెలో పొందిన కృష్ణుల, ఎంతరి మనసులో ఎంతకే అంతే అక్క. అంతేనా? కొంచెం కొంచెం వినిపించింది, బట్ పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చనర్కి వెళ్ళిపోదాం. ఓకే, సరే ఇచ్చేసినండి పాప నాకు.
క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఏ సంవత్సరంలో? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1953వ సంవత్సరం, ఆప్షన్ బి 1955వ సంవత్సరం, ఆప్షన్ సి 1956వ సంవత్సరం, ఆప్షన్ డి 1958వ సంవత్సరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ కూడా కాకపోతే కొంచెం సులువు అండి. ఏదనుకుంటున్నారు మీరు? ఏ అండి, ఆప్షన్ ఏ. ఏ అనుకుంటున్నారా? హలో హలో, బాగా ఆలోచించుకొని వేరే ఆప్షన్ చెప్పండి. ఏ ఆప్షన్ అండి? కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది చెప్పండి. చెప్పలేనండి. ఏంటండి? తక్కువ కాదు ఎక్కువ కాదు. ఎక్కువ కదండి. అవునండి. టైం అయిపోతుంది. ఏదనుకుంటున్నారు? ఆప్షన్ సి అండి. ఏంటండి? సి అండి, ఆప్షన్ సి. ఆప్షన్ సి 1956వ సంవత్సరం. ఫ్రీజ్ ప్లీజ్. సి అండి. సి అనుకున్నారా? ఫ్రీజ్ చేసేసాంలేండి. మాట కట్ అయిపోతుందండి, అసలు అర్థం అవట్లేదు. ఇంకేంటండి విశేషాలు? సి అండి. సరే, టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి. కాకపోతే మాట కట్ అయిపోతుందండి, ఎంత పడతలేదండి. ఇంకేంటండి సౌజన్య గారు విశేషాలు? ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నాండి, అవుతుంది ప్రోగ్రామ్స్ వస్తా ఉంటామండి, న్యూస్ ఎక్కువ చూస్తాను. మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తుంటారా? చూసా, ప్రోగ్రామ్ లక్కీగా వేళ కలుస్తుంది నాకు. ఇంతకుముందు కాల్ చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ అండి. ఇదే ఫస్ట్ టైమా? ఓకే, ఏదైనా చిట్కా చెప్తారా అయితే మా కోసం? చిట్కా అండి, ఇదండి మాకంతా బట్టలు వస్తాయి కదండి, మొహం అంతా దురదలు వస్తాయి అంటున్నారా? కలబంద గుజ్జునండి, దాంట్లోనూ నిమ్మరసం అప్లై చేస్తే పొట్టులు తగ్గుతాయండి. నిమ్మరసంతో పాటు ఏం కలపాలంటారు? కలబంద గుజ్జు ఉంటుంది కదండి. అవునండి. కలబంద గుజ్జులో నిమ్మరసం కొద్దిగా వేసండి, అప్లై చేసండి, మటన్ అప్లై చేసండి, పావుగంట ఉండగా గోరుగట్ట మీద కడుక్కుంటాయండి, మడుగులు తగ్గుతాయండి. రైట్, థ్యాంక్ యూ అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ కరెక్ట్ గా ఆన్సర్ ప్లీజ్. సారీ సౌజన్య గారు, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1955వ సంవత్సరం అండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడు శంకుస్థాపన చేశారు అంటే ఆప్షన్ బి 1955వ సంవత్సరం. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. గోదర్బార్ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్, న్యాచురల్, అలాగే ఎటువంటి కెమికల్ యూసేజ్ అనేది మన గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఉండవు. చాలా మంది కాలర్స్ చెప్తున్నారు మన గోదర్బార్ ప్రోడక్ట్ చాలా చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వేరే వేరే ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం సంతోషి అండి. సంతోషి గారు బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటండి విశేషాలు? ఏం చేస్తుంటారు సంతోషి గారు? నేనండి బ్లౌజులు కుడుతుంటానండి. ఓ, స్టిచ్చింగ్. ఓకే, మీ వరకా లేకపోతే కస్టమర్స్? మా వరకేనండి. మీ వరకేనా? మా వరకే. సో ఫ్రీ టైంలో బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటుంటారు మీ వరకు? అవును. మరి డ్రెస్సెస్ స్టిచ్ చేయరా? డ్రెస్సెస్ లేదండి, నేర్చుకోలేదు. ఓకే, ఇంకేంటండి భోజనం చేశారా? ఏంటండి? భోజనం చేశారా అంటున్నా. ఇంకా లేదండి, 1:30 2 చేస్తాను. మన ప్రోగ్రామ్ అయిపోయి చేస్తానండి. ఓకే, మన ప్రోగ్రామ్ అయిపోయాక భోజనం చేస్తారనమాట మీరు కూడా? అవునండి, అవునండి. ఏం చేశారు వంట? సాంబార్ చేశానండి. ఇంకా చామదుంపల కూర చేశాను. అదేంటి రెండు అంటే కర్రీ ఐటమ్స్ చేశారు, ఒకటి సాంబార్ ఇంకోటి చామదుంపల కర్రీ? అదే ఫ్రై అండి, కర్రీ కాదు, ఫ్రై చేశారా? చామదుంపల ఫ్రై.
దాంట్లో ఏదైనా పచ్చడి కాంబినేషన్ ఉంటే సూపర్, అదిరిపోతుంది కదా. ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు సంతోషి గారు? మా వారు ఉన్నారండి ఈరోజు అంటే మామూలుగా ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటున్నా. 2 బాబులు ఉంటారండి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? పెద్దవాళ్ళేనండి. జాబ్ చేస్తున్నారా అంటే చదువుకుంటున్నారా? చదువుతున్నారు. ఏం చదువుతున్నారా? ఎంత చదువుతున్నారు. ఇద్దరు ఇంటర్ చదువుతున్నారా? అవునండి. ఓకే ఓకే. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా వాళ్ళకి? అవుతున్నాయండి. బాగా చదివిస్తున్నారా అయితే కూర్చోపెట్టి పక్కన? అవునండి. వాళ్ళు చదువుకుంటారు. ఓకే, వాళ్ళే చదువుకుంటారు అయితే, మంచి పిల్లలు అయితే. ఇంకా ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఇంత ముందు కూడా కాల్ చేస్తారా సంతోషి గారు? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఓకే. రెగ్యులర్ గా చూస్తుంటారా మన ప్రోగ్రాము? చూస్తుంటామండి. మరి ఎన్ని డేస్ టైం తీసుకున్నారు? కాల్ కలవట్లేదండి. ఓకే, మన గోదర్బా ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అది అగరబత్తులు, షాంపూ అది వాడుతున్నామండి. ఓకే, ఎలా ఉందండి షాంపూ రిజల్ట్? బాగుందండి, చాలా బాగుంది. అదే చాలా మంది చెప్తున్నారు హెయిర్ లాస్ ప్రాబ్లం చాలా మందికి తగ్గింది మన షాంపూ వాడితే. బాగుంది. అగరబత్తీస్ నేను వాడుతున్నాను, చాలా బాగున్నాయి, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. అవును. ఇంకా అంటే దసరా స్పెషల్స్ ఏంటి మరి? దసరా మామూలేనా? ఏదో ఒక స్పెషల్ ఉంటుందిగా. స్పెషల్ అంటే ఏం లేదు ఇప్పటికైతే. షాపింగ్ ఏం చేయలేదా ఈ సంవత్సరం? లేదండి, అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి. ఓకే, మీ ఏరియాలో కరోనా కేసెస్ తగ్గాయా అండి? తగ్గాయండి, ఇటువైపు పెద్దగా లేవండి. ఓకే, మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? బయటికి వెళ్ళట్లేదు అంటున్నారు. ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటున్నా. ఫుడ్ పరంగా అంటే అదే కషాయం తాగడం, మామూలుగా ఇంట్లోనే మరి అన్ని చేస్తాయి. బయట నుంచి తెచ్చిన కర్రీస్ అవి బయట ఉంచేసి కడిగించుకొని ఆరబెట్టి కాసేపు దాకా. సో ప్రతిరోజు కషాయం తీసుకుంటున్నారా? ప్రతిరోజు లేదండి, రోజు తప్పించి రోజు అలా తీసుకుంటున్నాము. 3 రోజులు తీసుకుంటున్నారు, 3-4 రోజులు తీసుకుంటున్నామండి. అవును. ఓకే అండి. సో వాచింగ్ టీవీ, స్టిచ్చింగ్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? మరి ఇంకేం లేదండి. ఓకే, సో మాకోసం మంచి పాట పాడతారా సంతోష్ గారు? పాటలే రావండి. చిట్కా చెప్తారా? టిప్స్ చెప్తాను. చెప్పండి అయితే. అదే మనకి ఎప్పుడైనా స్టవ్ దగ్గర కొన్ని తురకల్లాగా కాలిపోయినా చేసినా వెంటనే మనకి మొక్కలో ఉండే కలబంద తీసి రాసుకుంటే పొక్కులు రావండి, పొక్కదు చెయ్యి. ఏదైనా కాలేటప్పుడు వెంటనే కలబంద రాస్తే మాత్రం బాగా పనిచేస్తుంది. సో పొయ్యి దగ్గర ఏదైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలితే వెంటనే కలబంద ఏది పడినా వెంటనే కలబంద మనం రాసుకోవాలండి. సో పెద్దగా పుండు మచ్చ రాదు. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండి. అలాగే. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. ఒకసారి క్వశ్చన్ చెప్పండి. అదే ఆప్షన్స్. అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఏదనుకుంటున్నారు? ఏంటండి? రాజస్థాన్ అండి. అసలు రాజస్థాన్ మన ఆప్షన్స్ లోనే లేదు కదా. ఆప్షన్స్ చూస్తున్నారా మీరు? చూడట్లేదా మీరు? అదే కనిపించట్లేదు సరిగాను అందుకని. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఏదో ఒకటి చెప్పండి, టైం అయిపోతుంది సంతోష్ గారు. అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటున్నానండి. సరే, టైం అయిపోతుంది, అదే ఫ్రీజ్ చేద్దాంలేండి. రైట్ ఆన్సర్ అండి. తెలీదండి, చూద్దాం. ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఫ్రీజ్ ప్లీజ్. ఏంటి కనిపించట్లేదు అంటున్నారు? దూరంగా ఉండి మాట్లాడుతున్నారా? అవునండి, సిగ్నల్ కొంచెం ప్రాబ్లం అని. ఓకే, ఇంకేంటండి విశేషాలు?
ఏం లేదు, మీరే చెప్పండి. పూజలు బాగా చేస్తుంటారా మీరు? చేసుకుంటామండి. ఓకే, మన గోదర్బార్ పూజ ఐటమ్స్ వాడుతున్నారా అయితే? మధ్యప్రదేశ్ అనుకుంటున్నానండి. అయిపోయింది, హలో? ఫ్రీజ్ చేసేసాం ఆన్సర్. అయ్యో, మీరు చాలా ఎక్కువ టైం తీసేసుకున్నారు మరి. మధ్యప్రదేశ్ మార్చడాన్ని. ఏమో అంటే చూద్దాం, రివీల్ చేస్తాను ఆన్సర్, టెన్షన్ పడకండి. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మధ్యప్రదేశ్ అండి. అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ సి, మధ్యప్రదేశ్ అండి. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అక్క. హాయ్, ఎవరు కాల్ చేస్తున్నారు? భవ్య, గుంటూరు నుండి. భవ్య, బాగున్నావా? బాగానే ఉన్నాను అక్క. ఏం చేస్తున్నావు? దసరా స్పెషల్స్ ఏంటి? షాపింగ్ అయిపోయిందా? అవలేదు అక్క. అవలేదు ఇంకా? చెయ్యాలి రేపు. ఓకే, భోంచేసావా? చేశాను అక్క. ఏం తిన్నావు ఇవాళ? ఏం లేవు అక్క. ఏం తిన్నావు అంటున్నా. భోజనం అదే అన్నమే. అన్నంలోకి ఉట్టి అన్నం తిన్నావా? లాస్ట్ పప్పు అక్క. ఓకే, ఇంకేంటి, ఏం చేస్తున్నావు మరి ఫ్రీ టైంలో? ఏముందక్క, టీవీ చూడటం, రైడింగ్ చేయటం అంతే. ఓకే, ఇంతకుముందు గెలిచావా? గెలవలేదు అక్క, 2 times ఓడిపోయా. ఇవాళ ట్రై చేద్దాంలే, ఓకేనా? ఓకే అక్క. ఎవరన్నా ఉన్నారా మరి హెల్ప్ చేయడానికి? మమ్మీ ఉంది అక్క. మమ్మీ ఉందా? ఓకే, సో నా కోసం మంచి పాట పాడతావైతే? ఎప్పుడు పాడవాడిని ఓడిపోతున్నాను అక్క. ఏం లేదు, ట్రై చేద్దాంలే, పాట అయితే పాడేసి. ఓడిపోతాను అక్క. క్వశ్చన్ అడిగిన అలా అనుకోకూడదు, పాజిటివ్గా ఉండు. ఓకే, పాట పాడితే గెలుస్తావని అనుకో. పాట పాడు. క్వశ్చన్ అడిగిన పాడతాను అక్క. క్వశ్చన్ అయిపోయాక సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి క్వశ్చనర్కి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, ఆడమ్ స్మిత్ దేనిని ప్రతిపాదించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆడమ్ స్మిత్ దేనిని ప్రతిపాదించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ, స్వేచ్ఛా వ్యాపారం. ఆప్షన్ బి, ప్రభుత్వ జోక్యం. ఆప్షన్ సి, పరిణామాత్మక ఆంక్షలు. ఆప్షన్ డి, సామ్యవాద వ్యవస్థ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్లూ అక్క కొద్దిగా. అసలు ఫస్ట్ నువ్వు ఏదనుకుంటున్నావు? ఏం అనుకోవట్లేదు అక్క, అంతగా నాకు తెలియలేదు. ఇది అమ్మని అడగట్లేదా? అమ్మ పక్కన ఉంది, హెల్ప్ చేస్తుంది అన్నావుగా. అమ్మకు కూడా తెలియదు అంత కొద్ది క్లూ. ప్రతి ఒక్కరికి అవసరమైనది ఆ ఆన్సర్లో ఉంది. అమ్మని అడుగు మరి, బాగా ఆలోచించుకొని చెప్పు. అందరికీ అవసరమైనదా? ఏ అక్క? ఏది? ఆప్షన్ మరొకసారి చెప్పు. ఏ అనుకుంటున్నా అక్క. ఆప్షన్ ఏ, స్వేచ్ఛా వ్యాపారం అనుకుంటున్నావా? రాంగ్ అయితే క్లూ అక్క కొద్దిగా. టైం అయిపోయిందిలే, ఫ్రీజ్ చేద్దాం. ఆప్షన్ ఏ, స్వేచ్ఛా వ్యాపారం. ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటి భవ్య విశేషాలు? ఏం లేవు అక్క. సో క్వశ్చన్ అయిపోయిందిగా, పాట పాడుతున్నావుగా, మంచి పాట పాడు నా కోసం అయితే. పాట గుర్తు రావట్లేదు అక్క. గుర్తు రావట్లేదు, బాగా పాడుతావుగా ప్రతిసారి. ఈసారి పాడతాను అక్క కాల్ చేసినప్పుడు. లేదు, నువ్వు పాట పాడుతానే ఆన్సర్ రివీల్ చేస్తా, లేకపోతే లేదు. ఓకేనక్క. పాడే. అబ్బా ఎంత ముద్దుగున్నాడే ఆకాశం ఎంత 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 ఎత్తుగున్నాడే అల్లాది నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడిచ్చాడే ఓరకంట, పిల్లాడి బుట్టు పిల్లంటిదంతా, దొరకాలి గాని కొరికి తింటా. అంతేనక్క. అంతేనా? చాలా బాగా పాడు పాట. థ్యాంక్ యూ అక్క. ఇంకా ఏంటి హాబీస్ ఏంటి? పాటలు పాడుతుంటావా? ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటావా? ఏందక్క? పాటలు ఇంట్లో అప్పుడప్పుడు పాడుతుంటావా? ప్రాక్టీస్ చేస్తుంటావా ప్రతిరోజు అంటున్నా. చేస్తానక్క. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 8th? టెన్త్ అక్క.
10th మరి బాగా చదువుతున్నావు, ప్రిపేర్ అవుతున్నావు మరి ఇప్పటి నుంచే? ప్రిపేర్ అవుతున్నా అక్క. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? జరుగుతుంది అక్క. ఓకే. సో ఇంకా మరి షాపింగ్ ఎప్పుడు వెళ్తున్నావు? అక్క మీ క్లియర్ లేదక్క మాట మీది. క్లియర్గా లేదా? మరి బయటకు వచ్చి మాట్లాడేంతవరకు బాగానే అనిపిస్తుందిగా. గుడికి వెళ్ళావా భవ్య ఈ నవరాత్రుల్లో? వెళ్ళలేదక్క. ఓకే సరే, ఆన్సర్ కరెక్ట్గా చూసిద్దాం. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ భవ్య. రైట్, కంగ్రాచులేషన్స్ భవ్య, నువ్వు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందావు. సో గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం పూజ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, పూజ ఐటమ్స్లో స్వచ్ఛమైన పసుపు, స్వచ్ఛమైన కుంకుమ, సాంబ్రాణి, ధూప్, డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ అగర్బత్తీస్, అలాగే ఐశ్వర్య దీపం ఆయిల్ అందుబాటులో ఉంది. దేవుడికి పూజ చేసేటప్పుడు అన్ని స్వచ్ఛమైన సమర్పిస్తే భగవంతుడు చాలా సంతోషిస్తారు కదా. సో మన గోదర్బార్ పూజ ఐటమ్స్ని వాడండి. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కావచ్చు, ఈ సీజనల్ చేంజెస్లో కావచ్చు, మనం ఎంత ఆర్గానిక్వి ఎంత న్యాచురల్ వాటితో అంత హెల్తీగా ఉంటాం కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్ని వాడండి. గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? సుహాసిని అండి. సుహాసిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడండి? మండపేట అండి. ఓకే, ఏం చేస్తుంటారు సుహాసిని గారు? చదువుతున్నాను అక్క, నేను ఇంటర్. ఏం చదువుతున్నా? ఇంటరా? ఏ గ్రూపు? సిసి అక్క. సిఈసియా? ఓకే, ఎక్కువ ఎకనామిక్స్ ఉంటుందా సిఈసిలో? సివిక్స్, ఎకనామిక్స్. ఫిజిక్సా? సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? టీవీ చూస్తాను. రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ చూస్తుంటావా? చూస్తానక్క. ఎన్ని టైమ్స్ కాల్ చేస్తావు? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నావా? ఇది ఫస్ట్ టైం అక్క. ఫస్ట్ టైమా? ఓకే. ఇంకేంటి విశేషాలు? ఏం లేదక్క, ఖాళీయా? దసరా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా బాగా? ఇప్పుడు ఏం లేవక్క, ఇంకా స్టార్ట్ చేయలేదు. షాపింగ్ అయిపోయిందా మరి ఇంట్లో? లేదక్క, చేయాలా ఇంకా? పండుగ దగ్గరలో ఉంది కదా, 2-3 రోజుల్లో. మరి ఎప్పుడు వెళ్తున్నావు షాపింగ్కి? వెళ్తాం అక్క. ఇంకా ఏంటి టెన్షన్ పడుతున్నావా? కాదక్క. మరి చాలా స్లోగా ఆన్సర్ చెప్తున్నావు. భోంచేయలేదా? టిఫిన్ తిన్నావా లేదా? భోజనం చేశానక్క. చేసావా? మరి బాగా యాక్టివ్గా మాట్లాడాలి కదా, ఎందుకు అంత స్లోగా మాట్లాడుతున్నావు? అంటే క్వశ్చన్ ఏం అడుగుతారని టెన్షన్. అదే, టెన్షన్ పడకు, కూల్గా మాట్లాడు. సో నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ కాకుండా కుకింగ్ ట్రై చేస్తా. కుకింగ్ ట్రై చేస్తుంటావా? రీసెంట్గా ఏమైనా ట్రై చేసావా వెరైటీ? ఎప్పుడైనా కాజాలు, బాద్షా ఇలాంటివి. స్వీట్స్ అంటే బాగా ఇష్టమా నీకు అయితే? ఇష్టమే. ఓకే. సో ఈ పండగకి మరి ఏం వెరైటీ ట్రై చేయాలనుకుంటున్నావు నెక్స్ట్? ఇంకేం ఆలోచించలేదు. ఇంకేం ఆలోచించలేదా? ఓకే. నాకోసం మంచి పాట పాడతావు అయితే? పాటలు రావక్క నాకు. పాటలు రావా? అదేంటి? వింటాను అంతే. జస్ట్ వింటావు, అసలు హమ్ కూడా చేయవా? రావక్క. రావా? ఏదో ఒక్క లైన్ అని నాకోసం ట్రై చేయొచ్చు కదా మరి అడిగినందుకు. అయ్యో. హలో, చెప్పండి. లేకపోతే చిట్కా చెప్తావా? చిట్కా అంటే
సో అది కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా. గుర్తు రావట్లేదు అక్క. ఇప్పుడేం గుర్తు రావట్లేదా టెన్షన్లో? ఆ, ఓకే. అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక బ్రదర్ అన్నయ్య తమ్ముడా? తమ్ముడు. తమ్ముడా, ఏం చదువుతున్నాడు తమ్ముడు? ఇప్పుడు 9th అయింది. 9th క్లాస్ అయిపోయిందా, లేకపోతే 9th క్లాస్ ఇప్పుడు వస్తాడా? అయిపోయింది. ఓకే. సో ఫ్రీ టైంలో ఏమైనా ఇండోర్ గేమ్స్ ఏమైనా ఆడుకుంటుంటారా? చెస్, క్యారమ్స్ ఇటువంటివి ఏమన్నా? లేదక్క, లేదా? మా చెల్లితో ఆడుకుంటా. చెల్లితోటా? ఆ, మా పిన్ని గారి పాప. ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఆ, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, బికారి హఠావో నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బికారి హఠావో నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ, ఆప్షన్ సి విపి సింగ్, ఆప్షన్ డి పివి నరసింహారావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. 2 సార్లు చెప్పాను, వినలేదా? బికారి హఠావో నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? బికారి హఠావో. ఏదనుకుంటున్నావు? ఆప్షన్ బి అనుకుంటున్నాను. ఏది? ఆప్షన్ బి రాజీవ్ గాంధీ. ఆప్షన్ బి రాజీవ్ గాంధీ అనుకుంటున్నా. ఎక్కడన్నా చదివావా, లేకపోతే జస్ట్ గెస్ చేస్తున్నావా? చదివాను అక్క. సోషల్ చదివావా? ప్లీజ్ చూద్దాం, అయితే టైం అయిపోతుంది. ఓకే. ఓకే. ఆప్షన్ బి రాజీవ్ గాంధీ. ప్లీజ్ ప్లీజ్. ఇంకేంటి విశేషాలు? ఏదైనా పాట ట్రై చేయొచ్చు కదా. మా అమ్మమ్మ గారికి మా పిన్ని గారికి హాయ్ చెప్పండి అక్క. పేర్లు? వరలక్ష్మి, సీత. వరలక్ష్మి గారు, అలాగే సీత గారు, నమస్కారం అండి. హలో. ఇంకా పాట ట్రై చేయొచ్చు కదా నా థ్యాంక్స్ కోసం. అక్క. హలో, చెప్పండి. పాట ఏదైనా ట్రై చేయొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు మీ అసలే favorite ఏం hero గుర్తు రావట్లేదు. ప్రభాస్ అక్క. ప్రభాసా? ఈ రోజు బర్త్డే కదా, ఇంకా బాగా కలిసింది. సో లక్కీగా కాల్ కనెక్ట్ అయింది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు మరి. ఆ, మరి ప్రభాస్ మూవీస్లో నుంచి ఏదో ఒక పాట పాడొచ్చు కదా. నాకు కూడా ఫేవరెట్ హీరో ప్రభాస్. అయ్యో, ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు. హ్మ్? ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు అక్క. ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదా? క్వశ్చన్స్ అయిపోయినా కూడా ఇంకా టెన్షనేనా? సో Answer ఏమవ్వాలనుకుంటున్నావు? నీ చెప్పలేదు కదా. అంబిషన్ ఏంటి ఫ్యూచర్లో? బ్యాంక్ జాబ్. బ్యాంక్ జాబా? సో ఇంటర్ తర్వాత ఏం తీసుకుంటావు మరి? ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాక ఇంకా సో ఇంకా ఆలోచిస్తున్నావా? ఇంకా ఆల్ ది బెస్ట్, చాలా మరి time బాగా వస్తుంది ప్రిపేర్ కదా. అవ్వు. థ్యాంక్స్ అక్క. ఓకే. ఆన్సర్ కరెక్ట్గా చూస్తాం. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. రైట్, కంగ్రాచులేషన్స్. రైట్, కంగ్రాచులేషన్స్. నా గోదావరి ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందాం. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో అక్క. హాయ్. హాయ్, ఎవరు కాల్ చేస్తున్నారు? నిహారిక అక్క. నిహారిక, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? శ్రీకాకుళం అక్క. బాగున్నావా? బాగానే ఉన్నా. మీరు బాగున్నారు అక్క? మేమందరం బాగున్నాం. ఇంకేంటి విశేషాలు? భోంచేసావా? చేయలేదక్క, ప్రోగ్రామ్ అయిపోయాక. మన ప్రోగ్రామ్ అయిపోయాక భోంచేయాల్సింది మనం అందరం. ఏం చేసింది వంట అయితే అమ్మ? ఏంటక్క? వంట ఏం చేశారు ఇంట్లో ఆంటీ అంటున్నా? వంట ఫిష్ అక్క. ఉమ్? ఫిష్. ఫిష్ కర్రీయా? ఓకే. ఏం చదువుతున్నావు నిహారిక? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఏ గ్రూపు? ఇంతకుముందు మాట్లాడాం కదా బీకామ్. మనము. బీకామ్. హలో. హలో. అక్క. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నా. ఇంత ముందు కూడా మాట్లాడాం కదా మనము.
మాట్లాడాం అక్క. అదే గుర్తుంది. మీతో మాట్లాడేటప్పుడు మరి తెలవలేదు. ఓకే. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు నిహారిక? ఫ్రీ టైంలో బుక్స్ చదువుతాను అక్క, జనరల్ నాలెడ్జ్. ఓకే. ఇంకా హలో, ఇంకా లిజనింగ్ మ్యూజిక్ ఇటువంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా అంటున్నా? ఏంటక్క? లిజనింగ్ మ్యూజిక్ ఇటువంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా? పోలీస్ అవ్వాలనుకుంటున్నా. పోలీస్ అవ్వాలనుకుంటున్నావా? ఓకే. మరి ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు మరి స్పోర్ట్స్ కి సంబంధించి? ప్రాక్టీస్ అంటే మరి అలాగనే గ్రౌండ్ దగ్గరలో ఉంది. ఓకే. హలో, సో ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ నేర్చుకో మరి. స్పోర్ట్స్ ఉన్నాయక్క. అంటే ఏ స్పోర్ట్? వాలీబాల్, కబడ్డీ. ఓకే. రెండు బాగా ప్రాక్టీస్ చేస్తుంటావు అయితే. ఎప్పుడైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసావా? అక్క వాయిస్ కట్ అయిపోతుంది అక్క. సరే, నా కోసం పాట పాడతావు అయితే క్వశ్చన్ వెళ్ళే ముందు. ఓకే అక్క. హలో హలో, పాడు అయితే. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. అరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, మాటల్లే మారింది ప్రతి క్షణం. ఓకే అక్క. చాలా బాగా పాడావు పాట. థ్యాంక్స్ అక్క. నీ ఫేవరెట్ హీరో ఎవరు? హలో, చెప్పక్క. నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటున్నా? ప్రభాస్ అక్క. ప్రభాసా? వావ్, నా ఫేవరెట్ హీరో కూడా. మరి పాట పాడొచ్చుగా, ప్రభాస్ మూవీలో చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి కదా. మూవీస్ అంతగా చూడనక్క. మూవీస్ అంతగా చూడ, పాటలు కూడా వినవా? పాటలు కూడా వినవా అంటున్నా. సరే, క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే. ఓకే అక్క. క్వశ్చన్ ప్లీజ్. హలో, క్వశ్చన్ చెప్తున్నాను, విను, చూడు. ఓకేనా? క్వశ్చన్ అక్క రాలేదు ఇంకా. నేను చెప్తాను. ఓకే. క్వశ్చన్ వచ్చేసి, హిందుస్థాన్ యాంటీబయోటిక్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హిందుస్థాన్ యాంటీబయోటిక్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఋషికేష్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి పింప్రి, ఆప్షన్ డి కొలంబో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఋషికేష్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి పింప్రి, ఆప్షన్ డి కొలంబో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి సార్? ఏదనుకుంటున్నావు? అక్క క్లూ ఇవ్వా? క్లూవా? హలో, ఏదనుకుంటున్నావు? ఫస్ట్ ఒక ఆప్షన్ అయితే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుస్థాన్. జస్ట్ ఏదో ఒకటి గెస్ అనుకొని చెప్పేసాయి. ఆప్షన్ సి అనుకుంటున్నాను అక్క. ఏదో ఆప్షన్ సి పింప్రి అనుకుంటున్నావా? పింప్రి ఏదో ఉందిగా. సరే, టైం అయిపోతుంది, ఫ్రీజ్ చేసేద్దాం. ఓకే. కరెక్టే అక్క. ఏమో తెలీదు, టైం అయిపోయింది. ఆప్షన్ సి పింప్రి, ఫ్రీజ్ ప్లీజ్. ఆన్సర్ కరెక్ట్గా చూసేద్దాం. ఓకే. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. నిహారిక, హలో. హలో అక్క. ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క. అవునా? అక్క చిన్న ఇది చెప్తాను. టిప్ చెప్తావా? హలో అంటే చెప్పు. హలో హలో చెప్పు అంటున్నా. వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది, మాట్లాడు. నేను నా పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉండగా
నా కంటిలో నుండి ఒక కన్నీటి చుక్క కింద పడింది. నా కన్నీటి చుక్కని ఎందుకు కింద పడ్డావు అని నేను అడగ్గా, నీ కళ్ళల్లో నీకు అంత ఇష్టమైన పేరెంట్స్ ఉండగా నా చోటు ఎక్కడ ఉంది అని అన్నాడంట. హలో, మరొకసారి చెప్పు. ఏంటక్క? మళ్ళీ ఇంకోసారి చెప్పవా? కన్నీటి చుక్క కింద పడింది. సో అది కన్నీటి చుక్క చెప్పాలా? ఏమంటుంది? అంటే కన్నీటి చుక్క అన్నాడంట. ఉమ్, హలో, వింటున్నాను, చెప్పు, వినిపిస్తుంది. హలో, హలో, వినిపిస్తుంది, చెప్పు నిహారిక. మళ్ళీ చెప్పాలా? చెప్పు. అంటే కన్నీటి చుక్క ఫీలింగ్ మేడం. ఓకే, అర్థమైంది. ఏమంటుంది అంటే నా కన్నీటి చుక్క ఏమంది అని అంటున్నాను. అంటే అంటే పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉండగా. ఉమ్, హలో, వినిపిస్తా ఉంది, చెప్పు. నేను నా కన్నీటి నా ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ ఉండగా ఉమ్, నా కళ్ళల్లో కంటి చుక్క కింద పడిపోయింది. ఆ కన్నీటి చుక్క నేను ఎందుకు కింద పడ్డా అని అడగ్గా, నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఉండగా నాకు చోటు ఎక్కడ ఉంది అని అడిగిందంట. హలో, ఓకే, చాలా బాగా చెప్పు. అర్థమైందక్క? పార్షియల్ గా అర్థమైంది. ఉమ్? చాలా బాగుంది. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే గోదర్బార్ ప్రోడక్ట్స్లో బాడీ కేర్ ఐటమ్స్లో హర్బల్ షాంపూ, హర్బల్ ఆయిల్, హర్బల్ సోప్స్, అలాగే పాండమిక్ సిచ్యువేషన్లో మనం అందరం సేఫ్గా హెల్తీగా ఉండడానికి గోదర్బార్ ప్రోడక్ట్స్ వాళ్ళు శానిటైజర్ అలాగే హ్యాండ్ వాష్ కూడా సేల్ చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కావచ్చు, ఈ సీజనల్ చేంజెస్లో కావచ్చు, మనం ఎంత ఆర్గానిక్ వాడితే అంత హెల్తీగా ఉంటాం కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్నే వాడండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వేరే వేరే ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపూర్ అండి. బాగున్నారండి? బాగున్నామండి, మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. దసరా అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా భారత్ టుడే టీం తరఫున దసరా శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్స్ అండి. సో దసరా స్పెషల్స్ ఏంటి మరి? పండగ 3 రోజుల్లో ఉంది. కొంచెం ఒక రోజులో హెల్త్ ఉంది. బాగాలేదండి. ఏంటండి? కొంచెం హెల్త్ బాగాలేదు, ఏం చేయట్లేదండి. ఓకే ఓకే. ఇంకేంటండి, భోజనం చేశారా? చేసామండి. చేసేసారా? అయితే అర్లీగా తింటారా ప్రతిరోజు? 1 o'clock తింటామండి. ఓకే, చాలా హెల్తీలేండి. కరెక్ట్ టైంలో భోజనం చేస్తున్నారు. ఏం చేశారు వంట? మిరియాల రసం, ఇంకా టమాటా చట్నీ. టమాటా చట్నీ, మిరియాల రసం. ఓకే, టమాటా చట్నీ చాలా బాగుంటుంది. అవునండి. నాకు కూడా చాలా ఇష్టం అండి. అవునండి. ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? ఖాళీ ఉంటానండి, హౌస్ వైఫ్. ఓకే, ఫ్రీ టైంలో వాచింగ్ టీవీ, ఇంట్లో పనులు కాకుండా ఏమైనా హాబీస్ ఉన్నాయా? ఏం లేవండి, పిల్లలు ఉన్నారు, పిల్లలతోనే సరిపోతుంది. ఓకే, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? చిన్న పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒకరు 4th, ఒకరు 2nd. సెకండ్ క్లాస్, 4th క్లాసా? అవునండి. సో వాళ్ళని చూసుకోవడంతో టైం అయిపోతుంది మీకు ప్రతిరోజు అయితే. అవునండి. రెగ్యులర్గా చూస్తుంటారా మన ప్రోగ్రాము? చూస్తున్నామండి. ఓకే, ఎనీ టైమ్స్ కాల్ చేస్తారు అయితే? వారం నుంచి చేస్తున్నామండి, ఇదే ఫస్ట్ టైం కలిసి. సో ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అయిందా? మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. కొంచెం టెన్షన్ పడుతున్నారా? చిన్నగా మాట్లాడుతున్నారు. అవునండి. టెన్షన్ పడకండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లక్ష్మి గారు? అనంతపూర్ అండి. అనంతపురం. ఓకే, అక్కడ కరోనా కేసెస్ తగ్గాయా అండి? అంతా ఓకేనా? కొంచెం ఏరియాలో? తగ్గినట్టు అనిపిస్తున్నాయండి. ఓకే, హలో, వినిపిస్తుందండి. సో చిన్నపిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్తలు తీసుకుంటున్నారా మరి? తీసుకుంటున్నామండి. ఓకే, మాకు వస్తే మంచి పాట పాడతారా లక్ష్మి గారు?
ఆ, పాట పాడతానండి. పాట పాడండి. చలి చలి గాలింది గిలి గిలి గాలింది నీ వైపే గాలింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు. అంతేనండి. అంతేనా? బాగానే పాడుతున్నారు. ప్రభాస్ మూవీ నుంచి అనుకుంటున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి కదా. అవునండి, ఈరోజు ప్రభాస్ బర్త్డే కదండి. మీకు కూడా ఫేవరెట్ హీరోనా? అవునండి. అయితే చాలా మంది ఫేవరెట్ హీరో ఏమంటారు ప్రభాస్ ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు అనమాట ఇవాళ. అవునండి. ఇంకో లైన్ పాడుంటే బాగుండదు మరి లక్ష్మి గారు. సరే అండి. సరే అండి, క్వశ్చనర్కి వెళ్ళిపోతాం. ఓకే, సరే. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి మున్సిపాలిటీ ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి మున్సిపాలిటీ ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కల్కత్తా, ఆప్షన్ బి మద్రాస్, ఆప్షన్ సి బొంబాయి, ఆప్షన్ డి పూణే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండి. ఆప్షన్ బి మద్రాస్ అనుకుంటున్నానండి. మద్రాస్ అనుకుంటున్నారా? ఎక్కడైనా చదివారా లేకపోతే జస్ట్ గెస్ట్ చేస్తున్నారా? చదివినట్టు గుర్తు. సో చదివినట్టు గుర్తా? ఫ్రీజ్ చేద్దామా? మీరు కాన్ఫిడెంట్ అంటే ఫ్రీజ్ చేద్దాం. కాన్ఫిడెంట్ అనుకుంటున్నానండి. ఓకే, ఫ్రీజ్ చేయనా అండి? సరే. ఓకే, ఆప్షన్ బి మద్రాస్ ఫ్రీజ్ ప్లీజ్. రైట్ ఆన్సర్ కరెక్ట్గా చూసేద్దామండి. ఓకే, సరే. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. రైట్, కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. సో గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం ఫుడ్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే హల్దీ అలోవెరా జ్యూస్, అలాగే సాంబార్ పౌడర్, రసం పౌడర్, మసాలా పౌడర్, అలాగే హెల్దీ ఆర్గానిక్ జాగరీ పౌడర్, హనీ, ఇటువంటి చాలా చాలా ఆర్గానిక్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కావచ్చు, ఈ సీజనల్ చేంజెస్లో కావచ్చు, మనం ఎంత ఆర్గానిక్వి ఎంత న్యాచురల్ వాడితే అంత హెల్దీగా ఉంటాం కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్ని వాడండి. చాలామంది కాలర్స్ చెప్తున్నారు మన గోదర్బార్ ప్రోడక్ట్ చాలా చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వేరే వేరే ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.